ఏంటి ఒక చిన్న బండి రిపేర్‌కి ఇస్తే 8,000 బిల్లేస్తారా? ఇంకసలు మ్యాటర్ ఏంటంటే బిగ్లు మా సీఆర్ గారి బండి సస్పెన్షన్ అది పోయింది. ఇంక 2 డేస్ బ్యాకే వెళ్లి రాజమండ్రి హోండా షోరూమ్‌లో బైక్ అయితే ఇచ్చాం. హోండా షోరూమ్ నుంచి కాల్ రాగానే డైరెక్ట్‌గా హోండా షోరూమ్‌కి వెళ్ళిపోయామా. ఇంకా నీట్‌గా అక్కడ కన్సల్టెంట్‌ని మీట్ అవుతే నీట్‌గా 8,000 బిల్ చేసి చేతిలో పెట్టి అసలు 8,000 బిల్ ఏంట్రా అని చెప్పేసి మా సీఆర్ గారు ఫుల్లీ షాక్ అయిపోయాడు అసల. మా సీఆర్ గారు షాక్ అయిన తప్పకి ఇంక పక్కన ఉంటే నన్ను కొట్టేస్తాడేమో అని చెప్పేసి ఇంక బయటకొచ్చాను. ఇంకా అలా బయటకొచ్చిన తర్వాత హోండా షోరూమ్ టూర్ ఏసాను. నిజంగా రాజమండ్రి హోండా షోరూమ్ చాలా అంటే చాలా పెద్దది. మరి అందుకని ఎంత పెద్ద బిల్ ఏసారనుకుంటాను. ఫైనల్లీ మా బండి మా చేతికి ఇచ్చారు. ఇంక బండి అది నీట్‌గా అన్నీ నీట్‌గా చేసేలా చూసుకుని సస్పెన్షన్ అది కూడా కొత్తదేశారు. ఇంక నీట్‌గా బిల్ కట్టంగా అని చెప్పేసి మా సీఆర్ నేను కలిసి లోపలికెళ్ళిపోయాం. ఇంక నీ రై రై రైరా పాట ఏత్తన్నాడు. మా సీఆర్ గాడు మొత్తం బాధ నిరీక్షణతో బిల్ కట్టాడు. ఇంకా అలా బైకొచ్చింది. ఇంకా నీట్‌గా అన్నీ మళ్ళీ చూసుకుంటున్నాడు. ఏం రిపేర్‌లు ఉన్నాయని చెప్పేసి ఇంకా నీట్‌గా బండి బయటికేసుకొని వచ్చేసాడు. నేను బయటకొచ్చిందో చెప్తున్నాడు. బండి పవర్ అది పెరిగిందిరా ఫాస్ట్‌గా ఎళ్తుంది బండది అంటున్నాడు. ఇంకా అలా ఈ బండికి స్టిక్కరింగ్ కూడా ఏద్దాం అని చెప్పేసి ఇంకా స్టిక్కరింగ్ షాప్‌కి కూడా వచ్చేసాం. స్టిక్కరింగ్ అది ఏసి ఇంకా గోదావరికి వెళ్ళిపోయాం. ఇంకా గోదావరి చూసి ఏమైనా తింటే బావుంటది కదా అని చెప్పేసి ఇంక గోదావరి చూస్తూ నూడిల్స్ అది తినేసాం. చాలా అంటే చాలా బావుంది. ఇంకా మా టైం అస్సలు బాలేదు కదా అని చెప్పేసి ఇంకా నీట్‌గా గుడికెళ్ళాం. మా సీఆర్ గారి టైం అస్సలు బాలేదు. ఏది చేసినా అన్నీ బొక్కలే పడుతున్నాయి. ఇంకా అలా దేవుడికి దండం పెట్టుకొని ఇంక బయటకొచ్చాం. ఇంకా అలా వెళ్తూ వెళ్తూ మీ చిట్టి చెల్లితో సబ్స్క్రైబ్ చేసుకో బిగులు.